ఆఫ్ఘనిస్తాన్లో జరిగితే, ఇక్కడ దేశంలో జరిగితే, మైనార్టీల మీద ఇంత జరిగితే ప్రపంచం వల్ల భారతదేశం వల్ల ఉన్న అన్ని పార్టీలు గొంతెత్తి మాట్లాడతాయి. ఈరోజు బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందువులపై జరుగుతున్న వాటిని ఏ ఒక్క పార్టీ మాట్లాడుకుంటుంది. ఎందుకు ఈరోజు ఏమైంది? పౌరాకుల సంఘాలని చెప్పేటోళ్ళు ఆడ జరుగుతున్న దారుణాలు వీళ్ళ కళ్ళకి కనిపిస్తలేవా? ఎందుకు మాట్లాడతలేరని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ఏమైపోయిందంటే బంగ్లాదేశ్లో ఉన్న, పాకిస్తాన్లో ఉన్న హిందువుల సంఖ్య ఏ విధంగా సన్నగిల్లింది. 25% 30% ఉన్న పాకిస్తాన్లో ఇవాళ 2% 3% వచ్చింది. అంటే ఆ హిందువులు చనిపోయారా, మతం మార్చడం జరిగిందా అది అర్థం కావట్లేదా? ఇక్కడ ఏదైతుందో స్వాతంత్రం తర్వాత ఇక్కడ ఉన్న జనాభా 5% ఉంటే ఇవాళ 18% పోయింది. అంటే ఇక్కడ అభివృద్ధి ఎంతది? అంటే మన సహనం ఏంటి? మనం అందరినీ దేశాన్ని కోరుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా భారతీయులే అనుకుంటాం. భారతదేశం అనేది హిందూ మతం అనేది మతం కాదు, ఇది ఏదైతే జీవన విధానం. అందుకోసం ఏదైతే పరాయి మతాలు ఉన్నావో వేరే మతాలు ఏమి ఉండదు. మనదేమో అన్ని మతాలు ఉండాలి, అందులో ఏముండాలి, అందరినీ గౌరవిస్తాం. ఆ గౌరవాన్ని ఖాతాఘాతనంగా తీసుకొని ఈరోజు వివరిస్తున్నటువంటి మనం చూస్తున్నాం. పక్క నుండి బంగ్లాదేశ్లో కానీ, ఆఫ్ఘనిస్తాన్లో కానీ, పాకిస్తాన్లో కానీ ఉన్న హిందువులు ఎక్కడ పోయారండి? ఈరోజు ఒక్కరు ఎందుకు తగ్గిపోయారు? ఏ విధంగా తగ్గిపోయారు? అలాంటి ఒక్క ఇక్కడ ఉన్నటువంటి పార్టీని ఎందుకు మాట్లాడతలేవు? ఒక అధికార పార్టీ మాట్లాడితే మిగతా వాళ్ళందరూ కూడా దాన్ని విమర్శిస్తారు. అదే ఏదో చిన్న సంఘటన ఏదన్నా జరిగింది అంటే మైనార్టీల మీద వేరే దేశంలో, ఈ దేశంలో పాకిస్తాన్లో జరిగినా ఏడ జరిగినా దాన్ని కొత్తెక్కి రోహింగ్యాలు వచ్చి ఉంటారు. వాళ్ళ మీద ఏదైనా చిన్న సంఘటన జరిగితే ఇక ఈ దేశ పౌరుల మీద జరిగినట్టే ఫీల్ అవుతారు మిగతా పార్టీలు. ఎందుకు ఫీల్ అవుతున్నారు? పక్క దేశానికి వెళ్ళి ఏదైతే ఇవాళ ఎన్ఆర్సీని, కామన్ సివిల్ కోడ్ని ఎందుకు వ్యతిరేకిస్తారు? ఎన్ఆర్సీని ఎందుకు వ్యతిరేకిస్తారు? అంటే ఈ దేశం వల్ల ఉన్న వాళ్ళకు, పౌరులకు ఎవరికి కానీ ఈ దేశ పౌరుడు అనేది తెలియద్దా? అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళకు కూడా ఆధార్ కార్డులు, వీసాలు, పాస్పోర్ట్లు ఇస్తున్నటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు వ్యవస్థలు. అందుకోసం మేము రాష్ట్రీయ వానసేన ఒకటే విజ్ఞప్తి చేస్తుంది హిందూ సమాజానికి, భారతీయులందరికీ. అమ్మ ఇవ్వరుందని మీరు గుర్తింపున్నా ఒక్కకెళ్ళి మీరు మయన్మార్కి వెళ్ళి రోహింగ్యాలను, బంగ్లాదేశీలను రానియకండి. ఏదైతున్నారో ఈరోజు ఇంకోటి కూడా కోరుతున్నా, బంగ్లాదేశ్లో ఎవరైతే హిందువులు ఇదైతున్నారో వాళ్ళందరినీ కూడా ఈ దేశంలో తీసుకోవాలి. వారికి భారతదేశ పౌరసత్వం ఇవ్వాలి, వారికి అన్ని హక్కులు కల్పించాలి. వారు అక్కడ కోల్పోయిన దానికి ఇక్కడ కొంత ప్రభుత్వం చెప్పి సహాయం చేసి వాళ్ళ పునరావాసాలు ఏర్పాటు చేసుకునేటట్టు చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. భారత్ మాతాకి జై.